బాలీవుడ్ లో కోలీవుడ్ లో హీరో కూతుళ్ళు హీరోయిన్ల కూతుళ్ళు కూడా వారసురాలుగా వెండి తెరకు పరిచయం అవుతూ ఉంటారు. వారిని ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తూ ఉంటారు. కొందరు ఆర్థికంగా చితికిపోయిన హీరోయిన్ల కుటుంబాలను వారి కూతుళ్లే సినీ రంగంలో బాగా రాణించి ఒడ్డున పడేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ టాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఇంకా రాలేదు. ఇంకా బాలీవుడ్ విషయానికి వస్తే శ్రీదేవి, బోనీ కపూర్లు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. వారి బాధలను తీర్చడానికి త్వరలో శ్రీదేవి కూతుర్లు హీరోయిన్లుగా రానున్నారు. ఇక ఎందరో హీరోల కూతుర్లు శత్రుఘ్న సిన్హా నుంచి ఎందరినో వారి కూతుర్లు ఆదుకున్నారు. అమితాబ్ బచ్చన్ కుటుంబం ఒకానొక దశలో అప్పుల్లో కూరుకుపోయింది. అమితాబ్ కొడుకు అభిషేక్ బచ్చన్ హీరోగా పెద్దగా క్లిక్ కాలేకపోయాడు. దాంతో వారి కోడలు ఐశ్వర్యరాయ్ ఆర్థికంగా ఆదుకుంది. ఇక కోలీవుడ్ లో కమల్ హాసన్, అర్జున్, శరత్ కుమార్ వంటి వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి కూతుళ్లే ఆదుకున్నారు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే సూపర్ స్టార్ కృష్ణ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండడం, ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు పెద్దగా రాణించకపోవడంతో కృష్ణ కుమార్తె మంజుల కూడా గ్లామర్ హీరోయిన్ గా అవతారం ఎత్తాలని భావించి ఎస్వి కృష్ణారెడ్డి, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన టాప్ హీరోలో చేయడానికి సిద్ధమైంది. కానీ కృష్ణ అభిమానులు ఒప్పుకోలేదు. చివరకు మహేష్ రూపంలో కృష్ణకు మంచి అండ దొరికింది. ఇక మెగా బ్రదర్ నాగబాబుది కూడా అదే పరిస్థితి. దాంతో నటనపై ఉన్న ఆసక్తితో ఆయన కూతురు నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా మరలా ఫ్యాన్స్ పుణ్యమా అని మౌనంగా ఉంటోంది. ఇక విషయానికి వస్తే యాంగ్రీ ఓల్డ్ మ్యాన్ రాజశేఖర్ ఒకప్పుడు హీరోగా ఓ ఊపులో ఉన్నాడు. ఆ తర్వాత తన భార్య జీవితతో తాను సొంతంగా నిర్మించిన చిత్రాలతో పాటు ఇతర దర్శకులతో తాను సొంతంగా నిర్మించిన చిత్రాలు కూడా భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. ఇక ఈ మధ్య ఆయన పరిస్థితి మరీ దీనంగా మారింది. దాంతో ఆయన తన కూతుర్లను హీరోయిన్లు చేయాలని భావిస్తున్నాడు. జీవిత కూడా అందుకు సుముఖంగానే ఉంది. ఇప్పటికీ రాజశేఖర్ కూతురు శివానికి పలు చిత్రాలలో ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనే ఉద్దేశంతో ఓ పెద్ద నిర్మాణ సంస్థ, ఓ పెద్ద దర్శకుడు, ఓ స్టార్ యంగ్ హీరో చిత్రంతో మాత్రమే ఆమెను తెరంగేట్రం చేయించాలని ఈ దంపతులు భావిస్తున్నారు. దీంతో శివాని సినీ తెరంగేట్రానికి ముందే మంచి క్రేజ్ తెచ్చుకోవడం కోసం హాట్ ఫోటో షూట్లు చేస్తోంది. శివానికి సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. వీటిని చూసిన వారు శివాని ఇంతకు ముందు కంటే అందంలోనూ గ్లామర్ పరంగా ఆమె మరింత బాగా ఉందని అంటున్నారు. శివానిలో అందంతో పాటు సెక్సీ అపియల్ కూడా సూపర్ గా ఉంది. ఒక యాంగిల్లో ఆమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాలా ఉందని అంటున్నారు. ఆమె అందానికి, సెక్సీ అపియల్ కు ఆమె పర్ఫార్మెన్స్ కూడా తోడైతే ఆమె సక్సెస్ కావడం గ్యారంటీ అంటున్నారు. శివాని డాన్స్, నటనలో కూడా శిక్షణ తీసుకుంటోంది. ఎలా మసులుకోవాలి అనే విషయాలను తన తల్లి జీవిత నుంచి నేర్చుకుంటోందట. శివానిని తెలుగులో కంటే ముందు తమిళంలో ఇంట్రడ్యూస్ చేయాలని భావిస్తున్నారట. మొత్తానికి ఈమె రాజశేఖర్ జీవితాల ఆర్థిక ఇబ్బందులను ఒడ్డును పడేస్తుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.